డ్రగ్స్ విక్రయాలపై హైదరాబాద్ మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగ్, చందానగర్, కొల్లూరులో డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపీనగర్ వద్ద బస్సులో డ్రగ్స్ ను తీసుకువస్తున్న ముఠాను పట్టుకుని 3 అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకుని 2 అరెస్ట్ చేశారు. అలాగే కొల్లూరులో 42 కేజీల గంజాయి సీజ్ చేసి 3 అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠన్ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, డ్రగ్స్ సప్లైస్ ను 3 అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయాలపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 మంది డ్రగ్స్ పెడ్లర్లను ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి కావచ్చు, అలాగే చందానగర్, కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ డ్రగ్స్ ను అమ్మకాలు అలాగే కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ ను ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాటిని విక్రయిస్తున్న 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వీటితో పాటుగా చందానగర్, బాపునగర్ లో MDMA ను విక్రయిస్తున్న 3 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కొల్లూరు PS పరిధిలో 42 కేజీల పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని అక్కడ గంజాయిని అమ్ముతున్న 2 వ్యక్తుల్ని ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. నార్సింగ్ పరిధిలో 4.5 గ్రాముల్ని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. మై హోమ్ ఔటర్ లేబర్ క్యాంప్ వద్ద ప్రత్యేకంగా హెరాయిన్ ని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా 3 నిందితుల్ని ప్రస్తుతం పోలీసులు అయితే పట్టుకున్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ కి ఈ హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన దాల్మియా, లక్కన్, బర్మాలా అనే 3 వ్యక్తుల్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ప్రస్తుతం NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. మరోవైపు హైదరాబాద్ లోనే చందానగర్ లో కూడా పెద్ద మొత్తంలో డ్రగ్స్ అయితే ఎస్ఓటీ పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపీనగర్ వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సులో 15 గ్రాములు MDMA ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో బస్సుపై తనిఖీల్లో చేపట్టిన పోలీసులు ఈ MDMA ను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ బస్సులోనే MDMA ను తరలిస్తున్న 3 వ్యక్తుల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అంటే మరికొద్ది రోజుల్లోనే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. సో హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుంటూ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కావచ్చు, లేదంటే విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలా వీళ్ళందరినీ టార్గెట్ గా చేసుకుంటూ ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్లు అయితే రెచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటి నుంచే హైదరాబాద్ కు వివిధ ప్రాంతాల నుంచి, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి మెల్లమెల్లగా కూడా ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ కు చేరవేస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. వాటిపై కూడా పూర్తిగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. 3 పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి తరలిస్తున్నారు, ఇప్పటి వరకు న్యూ ఇయర్ కి వేడుకలకు సందర్భంగా ఇప్పటి వరకు ఎంత డ్రగ్స్ ను ఎవరెవరికి అమ్మారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు.